తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుళ్ల దగ్గరకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులుండగా అందులో 12 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లుండగా 2 ఏకగ్రీవమయ్యాయి. 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు ఇచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 2582 వార్డులుండగా అందులో 12 ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2569 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్లలో 414 డివిజన్లుండగా 2 ఏకగ్రీవమయ్యాయి. 412 స్థానాలకు పోలింగ్ జరగగా 2225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కింపు చేపడతారు. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్కు కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ఒక